ఆచార్య బేతబోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 38వ భాగం 17/9/25. హరివర్మకు ఏకవీరుడనేవాడు దక్కడు. చంపాక్షుడనేటువంటి గంధర్వుడు ప్రియ భార్య మదనాలసతో ఘన విహారం చేస్తూ ఆ వైపు వచ్చాడు. దివ్యకాంతులు విరజింపుతూ అడవిలో ఒంటరిగా కేరింతలు కొడుతున్న ఒక బాలుణ్ణి చూసి విమానం దిగారు. చంపాక్షుడు ఒక పెన్నిది దొరికినంత సంబరపడి బాలుణ్ణి ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు. మదనాలస అందించాడు. ఆమె ఈ తనకై పుట్టిన బిడ్డ అన్నంతగా మురిసిపోయి తనువు పొలకించింది, ముద్దులో ముంచెత్తింది. మార్చి ఎత్తుకున్నారు. ఒకరి చేతుల్లోంచి ఒకరు లాక్కొని గుండెలకు పొదుపుకుంటూ ఆనంద పరవశులయ్యారు. ఒడిలో పెట్టుకొని విమానం అధిరోహించి ఇంద్రలోకానికి వెళ్ళి ఇతడు ఎవరి బిడ్డడో, మానవుడా, దానవుడా, గంధర్వుడా తెలుసుకోవాలి. ఇంద్రుడిని అడిగితే సరి అన్నీ తెలుస్తాయి. అతడి అనుమతి లేకుండా మనం ఏ పని చెయ్యకూడదు, కనుక్కుందామంటూ అమరావతి చేరారు. ఇంద్రుడి బాలుడిని చూసి తమ సందేహాలు అడిగారు. అనుమతిస్తే పుత్రుడిగా పెంచుకుంటామన్నాడు. ఇంద్రుడు ఒక చిరునవ్వు నవ్వారు. చంపాక్ష, ఈ బాలుడు వాజి రూపధారుడైన లక్ష్మీనారాయణులకు జన్మించాడు. హరిహయుడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించటం కోసం ఆవిర్భవి యయాతి కొడుకుకి ఇతన్ని అప్పగించాలని శ్రీహరి సంకల్పం. పరమధార్మికుడైన ఆ హరివర్మ తుర్వసుడు హరి ప్రేరితుడై కాసేపట్లో కాళింది తమసా సంగమ తీర్థానికి వస్తాడు. అంచేత ఈలోగా నువ్వు ఈ బాలుణ్ణి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి ఆలస్యం చెయ్యకు. ఈ బాలుడు ఏకవీర నామంతో జగద్విఖ్యాతి పొందుతాడు. ఇంద్రుడి మాటలు వింటూనే గంధర్వుడు మళ్ళీ విమానం ఎక్కి ఆ బాలుడిని దొరికిన చోటని విడిచి గంధర్వలోకానికి వెళ్ళాడు. అప్పుడు సముద్రుడైన నారాయణుడు దివ్య విమానం అధిరోహించి వచ్చి హరివర్మకు దర్శనం అనుగ్రహించాడు. మహారాజు భక్తి ప్రపత్తులతో సాష్టాంగపడ్డాడు. బహువిధాలుగా స్తుతించాడు. దేవాధిదేవాఖిలోకనాథ కృపానిధి లోకగురు రమేశమందస్య మేతే కిం దర్శనం యత్సు దుర్లభం యోగి జనైరలభ్యం. హే లక్ష్మీ వల్లభ, యోగీశ్వరులకు సైతం అలభ్యమైన నీ దివ్య దర్శనం ఈ మందుడికి అనుగ్రహించావా తండ్రి? ఆగా ఎంతటి కృపానిధివి! విషయవాంఛలను పరిత్యజించి తపస్సు చేసుకునే వాళ్ళకి నీ దర్శనం లభిస్తుందని నేను వంచాపరుణ్ణై నిన్ను ధ్యానించి నాకు దర్శనం అనుగ్రహించావు. ఎంత అదృష్టం అంటూ ఆశ్చర్యపడ్డా. మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ, రాజా, నీ భక్తికి మెచ్చా, ఇలా వచ్చా, వరం కోరుకో, ఇస్తా అన్న. జగన్నాథ, కొడుకు కలగాలని కదా నా తపస్సు, ఆ కోరిక తీర్చు అని హరివర్మ వర్ధించాడు. అందుకు హరి సమ్మతించాడు. కాళింది తమసా సంగమ ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నీ కోసం ఒక పుత్రుడిని ఏర్పాటు చేశాను. వాడు నాకు లక్ష్మీదేవికి పుట్టినవాడు, వాడిని స్వీకరించు అని ఆనతించి ముకుందుడు అదృశ్యమై హరివర్మ పరుగులాంటి నడకతో ఆ ప్రదేశం చేరాడు. ఆనందంగా నోట్లో వేలేసుకుని కేరింతలు కొడుతున్న పసిబాలుణ్ణి చూశాడు. కళ్ళు ఆనంద బాష్పాలు రాచాయి. బిడ్డని ప్రేమగా ఎత్తుకొని గుండె కద్దుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. నాయన, నువ్వు శ్రీహరికి ఇచ్చిన వరప్రసాదానివి. నా నూరేళ్ల తపస్సుకు ఫలాలి. నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళి ఆ తల్లికి నా మీద ఎంత దయా, లేకపోతే నీలాంటి బిడ్డను వదిలిపెడుతుందా? నా సంసార సముద్రానికి నుంచి నువ్వే నౌకవు. ఇలా పారవశ్యంతో ఏదేదో అనేస్తూ అలాగే పొదివి పట్టుకొన్న ఇంటికి తీసుకున్నా. మంత్రులు, పురోహితులు, మిత్రులు, బంధువులు ఎదురు వచ్చి బహుమతులు అంది హరివర్మకు స్వాగతం చెప్పారు. మాగధులు, గాయనీమణులు స్వాగత గీతాలు ఆలాపి దారి అంతటా శుభసూచకంగా పేలాలు చల్లారు.
అందరితో కలిసి మహారాజు తన ప్రసాదంలోకి ప్రవేశించి మహారాణికి ఆ పసుగుడ్డును అప్పగి ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ మన్మథాకారుడైన బిడ్డ ఎవడు, ఎక్కడ, ఎలా లభించాడు మొదలైన సందేహాలతో కుతూహలంగా అడిగింది. హరివర్మ విషయమంతా చెప్పారు. మహారాజ్ఞి సంతోషించింది. సామ్రాజ్యమంతటా మహోత్సవం జరిపించారు. కుమారుడికి ఏకవీరుడనే నామకరణం చేశారు. బాలుడు రూప గుణాలకు అచ్చం శ్రీహరిలా ఉన్న వంశ రుణం వారింది, తీరింది కదా అని హరివర్మ సంతృప్తి చెందాడు. హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాడు. 20వ అధ్యాయం 54 శ్లోకాల భావం ఇదంతా. బాలుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. జాతకర్మాది సంస్కారాలన్నీ అయ్యాయి. 6వ ఏట్లో అన్నప్రాసన, 6వ నెల అన్నప్రాసన, 3వ ఏట చూడాకరణం, 11న ఉపనయనం మహావైభవంగా జరిపించాడు. ధనుర్వేదము, రాజనీతి నేర్పించాడు. ఆ పైన పుష్కార యోగ సమన్వితమైన ఒక ముహూర్తాన్ని పట్టాభిషేకం జరిపించాడు. వేదాంగ పారంగతులైన పండితుడు గోభూ సువర్ణ దానాలతో సంతుష్టలను చేసి ఏకవీరుడికి అమోఘ ఆశీస్సులిప్పించారు. ఉత్తములను సచివులుగా వరించి ఏర్పరిచారు. భార్యా సమేతుడై వానప్రస్థానానికి వెళ్ళారు. మైనాక పర్వత శిఖరం మీద కందమూల ఫలాలు తింటూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించి దంపతులు కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. దుర్వార్త తెలుసుకున్న ఏకవీరుడు యథావిధిగా ఉత్తర కర్మలు జరిపించాడు. ధర్మబద్ధంగా రాజ్య పాలన సాగి. ఏకాబడి వృత్త. ఒకరోజు ఏకవీరుడు మంత్రిపుత్రులతో కలిసి హయారూఢుడై జాహ్నవీ తీరంలో వినోద విహారానికి వెళ్ళాడు. తరులతా పుష్ప నివహ సుందర సౌందర్యాలను, కోకిలాది పక్షి పూజితాలను, ప్రవాహం గాంభీర్యాలు ఆస్వాదిస్తూ తిరుగుతున్నాడు. వేదధ్వనులు మారుమోగుతున్న ముని ఆశ్రమాలను, హోమ ధూమం ఎగదిమ్ముతున్న అగ్నిహోత్రశాలను చూశారు. వికసించిన పద్మాలతో, తుమ్మెదల ఝంకారాలతో మనోహరంగా ఉన్న సరోవరాలను వీక్షించి అలా వెడుతూ ఉండగా గంగ ఒడ్డున నిండుగా వికసించిన 100 రేకుల పద్మం కనిపించి దాని సౌందర్యానికి, సౌగంధ్యానికి ముగ్ధుడై అటు తేరిపార చూసేసరికి దాని పక్కన ఒక కన్యకామణి కనప. ఆమె కళ్ళు పద్మాల్లా ఉన్నాయి. శరీరం కనక శలాకలాగా ఉంది. దీర్ఘమైన కేశపాదం, శంఖంలాంటి కంఠం, ఉందా లేదా అనిపించే నడుము, దొండపండు లాంటి పెదవి, వచ్చి రాని కుచాలు, పంకగ మొగ్గలాంటి ముక్కు, అణువున ప్రతి అవయవంలో రాసిబోసిన సౌందర్యం. ఒంటరిగా ఉంది. సఖీజనం ఎవరూ లేరు. ఆ కారణంగానే కాబోలు దుఃఖిస్తోంది. ఏకవీరుడు గమనించాడు. దగ్గరకు ఏ సునసే, అందమైన సునస అంటే నాసకర్మ, మంచి ముక్కు గలదాన, ఎవరివి నువ్వు? హే శుభాని, అందమైన ముఖం కలదానా, ఎవరి అమ్మాయి? హే సుందరి గంధర్వ వనితవా, దేవకన్యవా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏకాంతం ఏమి? నీకు వివాహం అయ్యుంటే భర్త ఎక్కడా? కాకపోతే తండ్రి ఎక్కడా? నువ్వు దుఃఖించడమేమిటి? ఏ అరాళ ప్రభు వంక తీరిన కనుబొమ్మలున్నదానా, కారణమేమిటో నాకు చెప్పు, చెయ్యగలిగిన ఉపకారం చేస్తా. నా రాజ్యంలో నీకు ఎవడు ఏ బాధ కలిగించడు. చోర భయం, రాక్షస భయం ఉండవు. ధర్మబద్ధంగా పాలిస్తున్నా కనుక ప్రకృతి వైపరీత్యాలేవు. క్రూర మృగాల వల్ల అస్సలు భయం లేదు. మరి నువ్వు విలపిస్తున్నావంటే కారణమేమిటో తెలియక బాధపడుతున్నాను. ఇంత ఏకాకివి ఎలా అయ్యావు? ఓ విశాలనైన సంశయించకు, నిజం చెప్పు, నీ అభీష్టం నెరవేరుస్తాను. అందుకు సుందరి మృదు మధురంగా బదులు పడి, మహారాజా, ఇంతగా అడుగుతున్నావు కనుక చెబుతా. ఏ ఆపద లేకుండా ఎవరైనా దుఃఖిస్తారా? ఇక్కడికి దగ్గరలో మరొక రాజ్యము, దాని పాలకుడు రౌమ్యుడు, అతడి భార్య రుక్కుమారేఖ మహాసౌందర్యవతి. అయితే ఏం, ఆ దంటకు సంతానం లేదు. ఆ దిగులు భరించలేక ఒకనాడు తన భర్తతో ఇలా, నాథా, నా జీవితం వ్యర్థం,
సంతాన సౌఖ్యం లేకపోయాక నేను బతికేం లాభం? సంధ్యా జీవితం ఒక జీవితమేన, వంశా జీవితం ఒక జీవితమేనా? ఏదైనా యజ్ఞం చెయ్యరాదా? ఆ ఒక్క ఆశ మిగిలింది నాకు ఫలిస్తుంది. రమ్యుడు వెంటనే యజ్ఞం చేశాడు. ఇదిగో పుత్రిక జన్మించింది, రాజపుత్రి, స్వీకరించు. ఏకాబలిగా సన్నగా ఉంది కనుక ఈ అమ్మాయి పేరు ఈమెనే పుత్రుడిగా భావించి సంతోషించు. ఈవిడ విష్ణు ప్రసాదం గ్రహించుని అప్పగించాడు. రౌమ్యుడు ఆదరంతో తీసుకొని రుక్మరేఖకు అందించాడు. అందిస్తూ ఇదిగో పుత్రుడు స్వీకరించాడు. అందుకని ఆమె పుత్రుడుగానే భావించి జాతకర్మ క్రియాకలాపాలన్నీ జరిపించింది. రౌమ్యుడు యజ్ఞం ముగించి దాన ధర్మాలతో విప్రులను సంతృప్తి పరచ. ఏకాబడి ఎదుగుతోంది, కొడుకులా పెరుగుతోంది. ఆమెతో నాకు మైత్రి కుదిర్చారు. నా పేరు యశోవతి. నా తండ్రి రౌమ్య మహారాజు దగ్గర ఒక మంత్రి. ఏకాబడి నేను సమవయస్కులం, అంచేత మాకు బాగా స్నేహం కలిసింది. రాత్రి పగలు మేమిద్దరం కలిసే ఉంటాం, కలిసే ఉద్యానవన కేళి సరోవరాలన్నీ వెగరిస్తాం. మా ఏకాబడికి పద్మాలంటే చాలా ఇష్టం. వాటి సుగంధం సౌందర్యం దగ్గర పడితే చాలు మైమరిచిపోతుంది. వాటి కోసం ఎంత దూరమైనా అన్వేషిస్తూ వెళుతుంది. గంగను దాటడంలో సహా దేనికి భయపడదు. ఆవిడకు ఇదొక వ్యసనమైపోయింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడి నేను ఎన్నోసార్లు చెప్పి వారించాను, ప్రయోజనం లేదు. రౌమ్య మహారాజుకు చెప్పాను. ఆయన వెంటనే అంతఃపురానికి దగ్గరలోనే పెద్ద సరోవరం తవ్వించి దేశాల నుంచి రకరకాల పద్మాలు తెప్పించి అందులో వికసింపచేశారు. అయినా ప్రయోజనం లేదు. అప్పుడు ఇంకా మహారాజు రక్షక భటులు ఏర్పాటు చేసి సఖీజనంతో కలిసి ఏకాబడి బయలుదేరితే వెంటనే ఆయుధ పాండులే రక్షక భటులు నడుస్తారు. అలా రోజు ఒక జాహ్నవి తీరానికి మేము మా రాకుమారి వస్తూ ఉంటాం వెళుతూ. అధ్యాయం 21లో శ్లోకాలు 62 భావం. రాకుమార, ఈరోజు ఉదయమే లేచి ఏకాబడి మా అందరితో కలిసి ఇక్కడికి వచ్చింది. మేము చామరాలు వేస్తూ వెంట వచ్చాం. ఆయుధాలైన రక్షక భటులు వచ్చారు. అందరూ చాలా దూరాన నిలబడితే నేను ఏకాబడి కలిసి ఆడుతూ పాడుతూ ఇదిగో ఈ పద్మం దగ్గరికి వచ్చాం. ఇంతలోకే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక మహారాక్షసుడు వచ్చాడు. వాడి పేరు కాలకేతు. అతని వెంట చాలామంది దానవులున్నారు. భీకర ఆయుధాలతో వచ్చి పడ్డారు. పద్మాలతో క్రీడిస్తున్న ఏకాబడిని చూశారు. వెంటనే నేను మా ఏకాబడిని హెచ్చరించా. రూప యవ్వనాల్లో 2వ రకీదేవిలా ఉన్నావు. ఈ దానవుడెవడో క్రూరంగా చూస్తున్నాడు. వీడి కళ్ళల్లో కామం బుసలు కొడుతోంది. ఇక్కడ ఉండటం మనకు క్షేమం కాదు. పద, త్వరగా మనం రక్షక భటులను చేరుకుందాం. ఇద్దరం పరుగు తీశాం. ఆ కాలకేతుడు గదను చేత పట్టుకొని మమ్మల్ని వెంబడించాడు. రక్షక భటులందరినీ తరిమి కొట్టాడు. మదన పీడితుడై ఏకాబడి చెయ్యి పట్టుకున్నాడు. భయంతో వణికిపోతూ ఏకాబడి దీనంగా నోరు చారి రోధించింది. కాపాడండి, కాపాడంటూ. అయినా వాడు వినలేదు. లాక్కొని కలుసుకుపోతున్నాడు. నేను వెంటబడ్డా. మా రాకుమారి విడిచిపెట్టి కావాలంటే నన్ను తీసుకుపో అని ప్రార్థించా. వాడు వెళ్ళ. చెల్లా చెదురైన రక్షక భటులు మళ్ళీ గుమికూడి వాడిని ఎదిరించారు. గొప్ప యుద్ధం జరిగింది. రాక్షస చేతుల్లో మా రక్షక భటులు అందరూ చనిపోయారు. కాలకేతుడు ఏకాబడిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు మాకు తెలియదు. అయినా నేను వెంటబడ్డా. నన్ను చూసి ఏకాబడి కొంత ధైర్యం తెచ్చుకొని అది గమనించి నేను త్వరగా 4 అడుగులు వేసి ఏకాబడిని కలిశాను. నన్ను కౌగలించుకొని బోరున విలపించింది. అది చూసి కాలకేతు మృదువుగా నాతో అన్న, కళ్యాణి, నీ రాకుమారుని వరలించు, భయపడద్దని చెప్పు. ఇదిగో రథం, దాన్ని అధిరోహించి మా నగరానికి వెళదాం. ఆమె సౌందర్యానికి ముగ్ధున్నయ్యాను. ఈ క్షణం నుంచి నేను నా ఈ చంచల లోచనకు దాసుండి దేవలోక సమానమైన మా లోకంలో అమర సుఖాలు అనుభవిస్తుంది. ధైర్యం చెప్పి ఓదార్చు అన్నాడు.
రథం చేరుకున్నాడు. నన్ను ఏకావడిని అందులో కూర్చోబెట్టాడు. తాను అధిరోహించాడు. మిగతా రాక్షసులు సర్దుకున్నారు. కాలకేతుడి ముఖం వికసించింది. రథం బయలుదేరింది. వాయువేగ మయోవేగాలతో వాడి నగరం చేరింది. నన్ను ఏకావడిని ఒక తెల్లని సౌధంలో ఉంచి రాక్షసుల కాపలా పెట్టాడు. మరుసటి రోజు ఉదయమే నా దగ్గరికి వచ్చాడు. ఏకావడిని వివాహానికి ఒప్పించమని రహస్యంగా అభ్యర్థించాడు. నేను తిరస్కరించా. నువ్వే బతికాదుకోమని చెప్పా. ఏకావడిని సమీపించాడు. వినయంగా మృదుమధురంగా భాషించాడు. సుందరి, నువ్వేదో మంత్రం వేశావు, నా హృదయాన్ని దోచుకున్నావు. నీ సౌందర్యం అపూర్యం ఎప్పుడు ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు. మన్మధుడు మరి దయాదూరుడై నన్ను హింసిస్తున్నాడు. తాళలేకపోతున్నా. ఈ దాసుని అనుగ్రహించు, నేను వివాహం చేసుకుంటా. మహారాజ్ఞిని చేస్తా, అమర సుఖాలు అందిస్తా. అంగీకరించు. హే రంభోరు, యవ్వనం బహుచంచల, త్వరగా గడిచిపోతుంది. తిరిగి పొందటం దుర్లభం. అంచేత పతిగా నన్ను అంగీకరించి ఒక్కసారి కౌగలించుకో. యవ్వనాన్ని సాఫల్యం చేసు. యవ్వనం యాతి రంభోరు చంచలం దుర్లభం తల. సఫలం కురు కళ్యాణి సతిం మాం పరిరభ్యచ. దీనంగా బతిమాలుకుంటున్న కాలకేతువుని త్వర చూసింది ఏకావడి. చెండ నాటితే వీడు ఎంతకైనా తెగిస్తాడని మృదువుగానే అన్నది. కాలకేతు, నేను తండ్రి తాడు బిడ్డను, అశ్వతంతురాన్ని. నన్ను మా తండ్రి ఒక రాకుమారుడికి వివాహం చెయ్యటానికి సిద్ధపడ్డాడు. హైహయ వంశంలో పుట్టిన రాకుమారుడు అతడు. అతడి గుణగణాలు, శౌర్య పరాక్రమాలు, రూప యౌవనాలు నేను విన్నా, మనసు అర్పించ. కనుక మరొకరిని వరించడం సాధ్యం కాదు. అది ధర్మ విరుద్ధం కూడా. తండ్రి ఎవరిని చెయ్యాలనుకుంటున్నాడు అతడినే పతిగా వరించడం కన్యాధర్మం. నీకు తెలియందా? యస్మై దద్యాత్ పితాకాం కన్యాతం పతిమాప్నుయాత్. పరతంత్ర సదా కన్యా నస్వాతంత్ర్యం కదాచ. ఈ మాటలు కాలకేతుకు రుచించడ. అన్య మనస్కతో నాకేం పని అని విడిచిపెట్టడ. పాతాళ గృహంలోకి పోయి తీసుకెళ్ళి బంది. దాని చుట్టూ లోతైన పరీక్ష ఉంది. రాక్షసులు 1,000,000 మంది కావాలి. ఆ పాతాళ గృహంలో ఏకాగిగా మా రాకుమారి రోధిస్తూ రక్షకుడి కోసం ఎదురు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నేను ఇక్కడ ఉన్నా అని కథ చెప్పు. ఏకవీరుడికి ఆశ్చర్యం కలిగింది. నువ్వు మాత్రం ఎలా తప్పించుకు రాగలిగా? చాలా వింతగా ఉంది. అదీగాక హైహయుడికి ఏకావడిని ఇవ్వాలని మీ రాజు సంకల్పించారన్నావు. ఈ భూలోకంలో హైహయుడనే రాజును నేనొక్కడి. నాకే ఇవ్వాలని మీ రాజు సంకల్పమా? ఈ సందేహాలు తీర్చు. అదే నిజమైతే నేను వెళ్ళి కాలకేతువుని సంహరించి మీ రాకుమారిని విడిపించి తెస్తా. ఈ చోటు నీకు తెలుసు కనుక చూపిద్దుగానని. ఇంతకీ జరిగిన ఉదంతం మీ రాజుగారికి చెప్పారా? తన కూతుర్ని ఎవడో రాక్షసుడు అపహరించుకుపోయాడని ఆయనకి తెలుసా? తెలిస్తే విడిపించే ప్రయత్నం చెయ్యకుండా కూర్చుంటాడా? అంతటి అసమర్థుడా మీ రాజు? ఏకావళి గురించి నువ్వు చెప్తుంటే నా మనస్సు పరవశిస్తోంది. ఆమె గుణాలు, అతిమానస సౌందర్యం ఆకర్షిస్తున్నాయి. నన్ను మన్మధుడు లోబరుచుకుంటున్నాడు. ఎప్పుడైనా చూద్దాం, ఎప్పుడు చూద్దామా అని కోరికలు వరక్కలు వేస్తూ తక్షణం వెళ్ళి రాకుమారిని చెడ విడిపిస్తా. ఆ దారి నీకు తెలుసు కదా, చెప్పు. ఎలా రాగలిగావు? చెబితే నేను అదే దారిని వెళ్ళి ఆమెను విడిపిస్తా అన్నాడు. హైహయుడు ఏకవీరుడు మాటలకు సంతోషించింది యశోదకు. అతడి సందేహాలకు సమాధానం. రాకుమారా, మా ఏకావడి మనస్సు పడ్డ హైహయుడు నువ్వే కావడం ఎంత అదృష్టమయ్యా! ఇక మా రాకుమారి మాకు దొరికినట్టే. నేలా తప్పించుకు రాగలిగానో చెబుతావి. ఇది చాలా ఆశ్చర్య విషయం. నేను చిన్నప్పటి నుంచి ఒక మహామంత్రాన్ని జపిస్తాను. నా బాల్యంలో ఒక బ్రాహ్మణ సిద్ధుడు దీక్షాక్షర పూర్వకంగా మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర జపంతో చండ విక్రమురాలైన చెల్లికను ఉపాసించారు. ఆమె అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఎలాంటి బంధనాలైనా తెగిపోతాయి. భక్తుల పట్ల ఆ తల్లికి అపారమైన దయ. సర్వసాధన సమర్థురాలు. ఈ విశ్వాన్ని సృష్టిస్తోంది, పోషిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. రక్తాంబరధర రక్తనైన అయినా జగన్మాత
హృదయంలో గూపుగట్టుకొని నిరంతర దీక్షతో నెలపాటు మహామంత్రాన్ని జపించు. స్వప్నంలో జగదంబకి సాక్షాత్కరిస్తుంది, నన్ను హెచ్చరిస్తుంది. పిచ్చిదానా, ఇంకా ఇక్కడే కూర్చున్నావా? వెంటనే బయలుదేరి గంగా తీరం చేరు. ఇక్కడికి హైహయుడు ఏకవీరుడు వస్తాడు. అతడు మహాపరాక్రమశాలి, సర్వశత్రు సమర్థ విమర్దడు. దత్తాత్రేయుడు అతని మా మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు. అతడు సతతం నన్నే ఉపాసిస్తాడు. సకల భూత ప్రపంచంలో నన్నే దర్శిస్తాడు. అతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. కాలకేతు క్షేమం హేతు రాక్షసుని సంహరించి నీ రాకుమారి ఏకావళిని రక్షిస్తాడు, చెర విడిపిస్తాడు. ఆ పైన ఆమెతో అతని ఇచ్చి వివాహం జరిపించాలి సుమ. ఆ బాధ్యత నీదే గుర్తు. జగన్మాతను హెచ్చరించే దృశ్యమై వెంటనే ఈ స్వప్న వృత్తాంతాన్ని రాకుమారికి చెప్పా. ఆమె ఎంతో సంతోషించింది. మహాదేవి అసత్యం చెప్పదు కదా, త్వరలోనే బంధమోక్షం లభిస్తుందన్నమాట. నువ్వు వెంటనే బయలుదేరి గంగా తీరం చేరు అని ప్రోత్సహించి నేను బయలుదేరాను. నిజానికి నాకు అయ్యేదారి అన్నీ ఆ పరాశక్తే చూపించింది, శీఘ్రగతిని ప్రసాదించింది. కళ్ళు మూసి తెరిచేలాగా ఇక్కడ నా పుత్ర, నా ఏకాంతాన్ని, నా దుఃఖానికి అది కారణమని చెప్పి విరమించింది యశోవతి. అధ్యాయం 22, 62 శ్లోకాల భావం. 66. యశోవతి మాటలకు ఏకవీరుడి ముఖపద్మం విప్పారింది. ఒకవైపు ఆనందం, మరోవైపు ఆశ్చర్యం. కర్తవ్యం ఎదురు చూస్తోంది. మెల్లగా అన్నారు, యశోవతి, నేను లక్ష్మీనారాయణుల ప్రియపుత్రుడు, హైహయ వంశుణ్ణి, ఏకవీరుడంటారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం పాలుపోకుండా? మొదటగా మీ రాకుమారి రూప సౌందర్యాలు వర్ణించావు. దాంతో నా మనస్సు విరహాకులమైంది. అటుపైన మీ గుణాలు చెప్పావు. వాటితో నా హృదయం ఆకృష్టమైంది. నన్ను భరించాలని ఏకావళి దానవుడితో చెప్పిందన్నారు. అతన్ని తప్ప నేను ఇంకెవరికి ఆమెను తప్ప అని కూడా ప్రకటించిందన్నావు. దీనితో నేను ఇంకా ఏకావళికి మృత్యున్నైపోయాను. ఆమెను విడిపించి తెచ్చుకోవటం నా విధి. అయితే అది ఎలాగూ ఏమిటో చెప్పు. ఆ రాక్షసుడి నివాసం ఎక్కడా? అక్కడికి వెళ్తే దారి ఏమిటి? వాహనం మీద వెళ్ళగలమా? ఇవన్నీ నా అనుమానాలు. కానీ స్నేహితురాలా, నువ్వే సమర్థురాలివి. అక్కడ నన్ను చాలు, మిగతా పని నేను చూసుకుంటా. కాలకేతువుని చంపి మీ రాకుమారిని విడిపించి దుఃఖం తొలగించి మీ రాజధానికి చేరుస్తా. నువ్వు సహకరిస్తే ఇదంతా సంపూర్ణంగా నెరవేరుతుంది. రాక్షసపురం చూపించు, చాలు, నా పరాక్రమం చూద్దుగాని అని. రాకుమారా, నువ్వు అక్కడికి చేరుకోవాలంటే ఒక్కడేవుగా దేవీ మంత్రాన్ని స్వీకరించు. అది సకల సిద్ధి. ఆ రాక్షసపురం నేను చూపిస్తా. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మహాసైన్యంలో బయలుదేరా. కాలకేతు సామాన్యుడు కాడు, మహావీరు. రాక్షస సేనా పరివుడు. భీకర యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకని మహామంత్ర స్వీకారం అవసరం. కాలకేతుని సంహరించి మా రాకుమారుని విడిపి ఏకవీర కాలకేతుల. యశోవతి ఈ మాటలు చెప్తుండగానే ఏకవీరుడికి మహాజ్ఞాని దత్తాత్రేయుడి నుంచి మహేశ్వరి మహామంత్రం మంది. దాంతో సర్వజ్ఞత్వం, సర్వాంతశ్చారిత్వం గడి. వెంటనే యశోవతితో బయలుదేరి రాక్షసపురం చేర. అల్లంత దూరాన వీళ్ళని చూసిన రాక్షసులు భయపడి పరుగున కాలకేతుణ్ణి చేర. ఆ సమయంలో వాడు పాతాళ గృహంలో ఏకావళి ముందు సాష్టాంగపడి ఆమె అనుగ్రహం కోసం పరితపిస్తూ దీనంగా ప్రార్థిస్తూ, కాలకేతు మహారాజా, ఈ కామిని బణితో పాడు ఇక్కడికి వచ్చిన చెలికత్త యశోవతి రాజపుత్రుడిని మహాసైన్యంతో వెంట పెట్టుకొని వస్తారు. ఆ రాకుమారుడు జయంతుడో కార్తికేయుడో అన్నట్టుంటాడు. ఘోర సంగ్రామం తప్పదేమో. త్వరగా సన్నద్ధుడిగా లేదా ఈ కామిని విడిచిపెట్టాయి. వాడు విడిచిపెట్టేలోగా దుగులు అంటూ రాక్షస దూతలు చెప్పారు. కలకేతుడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు. సేనాపతిని పిలిచి మహాసైన్యంతో తరలి వెళ్ళండి అన్నాడు. రాజపుత్రుణ్ణి అతని సైన్యాన్ని ఎదిరించండి అన్నాడు. మళ్ళీ ఇటు తిరిగి ప్రణయ భావంతో ఏకావళిని అభ్యర్థించి, అన్వంగి వస్తుందెవరు? తండ్రి, మీరు ఇంకా ఉన్నారా?
నీకోసం సైన్య సమేతంగా వస్తున్నాడు. ఎవరంటే ఎవరో కావలసిన వాడే అయ్యుంటాడు. ఎవరో ఏమిటో నిజం చెప్పు. నీ తండ్రి అయినట్టయితే సంగ్రామం చెయ్య, సంహరించి సాదరంగా ఆహ్వానించి రత్నాంబరాలు బహూకరించి పూజిస్తా, గొప్ప ఆతిథ్యంతో గౌరవిస్తా. ఇంకెవడైనా అయితే నిశిత బాణ పరంపరతో స్వయంగా సంహరిస్తా. కాలం మూడిటు వచ్చాడంటే త్వరగా చెప్పు, వస్తున్న ఈ బుద్ధిహీనుడెవరు? మహాభాగా నిజంగా వస్తుండెవరో నాకుదే. నేనిక్కడ బంధింపబడి ఉన్నానని నేనెవరికి ఏ విధంగా తెలియబరచలేదు. ఇతడు నా తండ్రి కాదు, సోదరుడు కాదు, ఎవరు పరాయి వాడు నేనెరగను. ఎందుకు వస్తున్నాడో కూడా శుభాననా. మరి మా దూతలు ఏం చెబుతున్నారు? నీ చెలికెత్తే యశోపతి వాళ్ళని రద్ద పెట్టుకొని వస్తోందట. ఇంతకీ యశోపతి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? ఎలా వెళ్ళింది? నీకో యశోపతికో సంబంధించిన వాడు కాకపోతే ఆమెతో ఎలా ఎందుకు వస్తాడు? నన్ను ఎదిరించగల శత్రువులెవరు నాకు ఎక్కడా కనపడరే అన్నాడు. వీరి సంభాషణ ఎలా సాగుతుండగానే మరికొందరు రాక్షసులు పరుగున వచ్చి, మహారాజా ఇంకా ఇక్కడే ఉన్నావా? కులాసా కబుర్లాడుతున్నావా? మహాసైన్యం చుట్టుముట్టింది, లే త్వరగా బయలుదేరను. కాలకేతుడు వెంటనే బయలుదేరి రథం ఎక్కి సింహద్వారం చేరి అప్పటికి హయారూఢుని ఏకవీరుడు అక్కడికి వచ్చి ఇద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది. శస్త్రాస్త్ర ఘర్షణతో రాజీపడుతున్న నిప్పు కణాల మధ్య మిరుమిట్లు గొడుగుతున్నాయి. సమస్కంధులై పోరాడుతున్నారు. ఎంతకీ యుద్ధం తెమల్ల. ఏకావళి దర్శనోత్సాహుడైన ఏకవీరుడు ఆలస్యాన్ని భరించలేకపోయాడు. ఒక మహాగదను చేబూని రాక్షసుడు శిరస్సుమై వేశాడు. వాడు క్షణంలో ప్రాణాలు వదిలి నేలపై కుప్పకూడాడు. వజ్రాయుధం దెబ్బకు పర్వతం పడ్డట్టు పడి రాక్షస సైన్యం కకావికల. ఏకావళి ఏకవీరుల పరిణయం. యశోవతి పరుగున పాతాళ గృహానికి వెళ్ళి ఏకావళిని కౌగలించుకుంది. ఆశ్చర్యపోతున్న రాకుమారికి విషయమంతా చెప్పింది. అలసిపోయిన ఏకవీరుడు స్కంధావారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ కుటిలాల కాంగి, మన్మథుడి లాంటి ఆ రాకుమారుని చొద్దుగా రా. నీ గురించి అతడంతా చెప్పారు. నీ రూప యౌవన గుణశీలాలను విని అతడు అనురక్తయ్యాడు. వెంటనే బయలుదేరి వచ్చి రాక్షసుని సంహరించాడు. విరహాతురుడై నీ కోసం పరీక్షిస్తున్నాడు. రా వెళదామని చెయ్యి. ఏకావళి సిగ్గుమూర్చుకొని భయం వేసి ఎలా కంటపడ్డం, మరి వస్త్రంతోన పైగా కామార్తుడై ఉన్నాడంటోంది అని తనలో తాను మదనపడుతూ అవునం లేక కాదం లేక వెళ్ళలేక ఆగలేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్కంధావారానికి వెళ్ళి చేరువలో గమనించిన ఏకవీరుడు తన్వంగి నా కళ్ళు దప్పికొన్నాయి, దర్శనం అనుగ్రహించు అంటూ శిష్టాచారాలన్నీ నీతి మార్గాన్ని ఎరిగిన యశోవతి ఇద్దరి పరిస్థితి గమని పెద్దరికం నిర్వహించి, రాకుమార మా రాజుగారు ఈవిడ నీకిచ్చి వివాహం జరిపించాలనే నిశ్చయంతో ఉన్నారు. నీ ఇద్దరికీ మనస్సులు కలిశాయని తెలుస్తూనే కొద్ది కాలం వేచి ఉండటం మంచిది. ముందు మీ రాకుమారి తండ్రి దగ్గరకు అతడు యథావిధిగా వివాహం జరిపిస్తా. ఏకవీరుడు మాట్లాడకుండా బయలుదేరు. సైన్యం కూడా కదిలి అందరూ కుసిపెట్టారు. కన్న కూతురిని చూడటంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. ఏకవీరుడు ఏకావళి సహితుడై వివాహం జరిపించాడు. వాళ్ళిద్దరికీ మహావైభవంగా ఆ ఇద్దరు కూడా రాజధానికి చేరారు. ఇష్ట ఉపభోగాలతో క్రీడించారు. దంపతులకు కృతవీర్యుడు అనే కొడుకు పుట్టాడు. అటుపైన అతనికి కార్తవీర్యుడు జన్మించాడు. అప్పటి నుంచి వాళ్ళది కార్తవీర్య వంశంగా ప్రసిద్ధి చెంది. 24వ అధ్యాయం 66 శ్లోకాల భావం. మిగతా విషయాలు రేపు.